ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ఇవాళ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరం మీద బడ్జెట్ని సమర్పించనున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆమె ఎన్నో రికార్డులను కూడా సాధించబోయింది, ఇక సాధించబోతున్నారు కూడాను. వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఇక ఇప్పటికే వరుసగా 6 సార్లు ఆమె బడ్జెట్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పిస్తే ఇప్పుడు నిర్మలమ్మ ఆయనను అధిగమించే పరిస్థితిలో ఉన్నారు. ఇక ఇప్పటికే పార్లమెంట్లో ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా కాకుండా అత్యధిక సమయం కూడా బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కేవలం నిర్మలమ్మదే. 2020 ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల సేపు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డ్. అయితే దేశంలో మొత్తం 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును తన పేరిట నిలుపుకున్నారు. అయితే ఇది వరుసగా కాదన్నమాట. అయితే 1959 నుంచి 64 మధ్య, 1967 నుంచి 69 మధ్య మొత్తం బడ్జెట్ని 10 సార్లు సమర్పిస్తే, ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇక నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా బడ్జెట్ను సమర్పిస్తూనే వస్తున్నారు. ఇక ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సిడి దేశ్ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు, ఇక మన్మోహన్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ 5 సార్లుగా బడ్జెట్ని సమర్పించిన విషయం. ఇక 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ మాత్రం పూర్తిగా తుది దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభ ఎన్నికలు ముగిసి కొత్త సర్కార్ ఏర్పడినందుకు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక సంవత్సరంలో కూడాను మిగతా 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఇక ఇవాళ నిర్మలమ్మ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నటువంటి పరిస్థితి.